9 టీవీ న్యూస్ కి స్వాగతం. లీడర్షిప్ కావాలా మనకి వైఎస్ఆర్లో ఉంటుంది, మరి బీజేపీ లేకపోతే ఇస్తారని మమ్మల్ని తీసుకుపోయి అక్కడికి హైదరాబాద్ పోదామని అక్కడ పోయి కండవ చేసినారు. అక్కడ పోయినాక మేము దీనికోసం రాలేదు కదా, లీడర్షిప్ అంటే దానికోసం వస్తే అక్కడ కండవ కొప్పి అది కండవ కొప్పినే ఇచ్చిందిలే ఇప్పటి వరకు. అది ఇంక వాడిని ఇంటికి పంపించి ఇంక ఇప్పటి వరకు మాకు ఏం చేయలే. అది మాకు నచ్చలేక మేము సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అనుసారులు మేము దారిగా పోయి మళ్ళీ మేము రెడ్డితో పోయి మేము పార్టీలో చేరాలని ఈరోజు కండవ ఒప్పుకొని రెడ్డి సమక్షంలో మరి వైఎస్ఆర్సీపీలో చేరినాను. మీ పేరు? నా పేరు రాముడు, ఊరు గోన్బాయ్. చాలా మంది మన గోవిందు పేరు రాముడు చెప్పినట్లుగానే మన వాళ్ళు ఏదో ఫీల్డ్ అసిస్టెంట్ కోసం పోయి ఏదో మళ్ళా అడిగితే కండవాలు కప్పినారు. కండవాలు కప్పిన తర్వాత వాళ్ళ పదవిలో ఇచ్చే పరిస్థితి లే. ఏదున్నా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇస్తారు కానీ మన వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లే. ఇట్లా చాలామంది మోసపోయినారు. కండవాలు కప్పేది మా పార్టీలో చేరా అని చెప్పేది గొప్పలు చెప్పుకునేది. ఆ విధంగా జరిగిన పరిస్థితి చాలా ఉన్నాయి. ఇవే కాదు, ఈరోజు వాళ్ళు వచ్చి మళ్ళీ మాకు అవసరం లేదు పార్టీలో అని చెప్పేసి మన పార్టీనే ఏదున్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీనే పేదల సహసాగం అందించిన పార్టీ, ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతోనే రాష్ట్రంలో అన్ని విధాలుగా సహసాగం అందిన పరిస్థితులు ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా చెప్పిన తర్వాత జగన్ గారు చెప్పిన తర్వాత ఏది వదిలే పరిస్థితి లేదు. ఏదన్నా 2 ఏళ్ళ కరోనా వచ్చినా నాడు నేరు కింద స్కూల్ అయితేనేమి, నాడు నేరు కింద హాస్పిటల్ అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, అన్ని వర్గాల వరకు కూడా సహాయశాఖ అందించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇవే కాదు, మెడికల్ కాలేజ్ విషయంలో కానీ, మన ఆధార్ బైపాస్ రోడ్ విషయంలో కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ విషయంలో కానీ, తర్వాత డిగ్రీ కాలేజ్ విషయంలో కానీ మన సహాయశాఖ అందించారు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆధారపరంగా. ఏదన్నా చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఏదో అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మేము ఓటు వేసామని చెప్పేసి ఆయనకి బీజేపీ కూటమి అభ్యర్థికి వేసామని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నాం. వాళ్ళు ఉంటే అడుగుతా ఉన్నారు, మన ఆయనలో అయిన అభివృద్ధి ఉందే, లేకపోతే ఇప్పుడు ఏదో చేస్తానని చెప్పేసి ఓటు వేసిన వాళ్ళు ఏదైనా చేస్తానని చెప్పేసి అడుగుతాను. ఒకటే అడుగుతాను, మీరు మాట్లాడినప్పుడు కూడా ఏదో అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఓటేసామని చెప్పేసి చాలామంది వాళ్ళ మీద విమర్శలు చేసినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. దయచేసి ఆ మాట వాళ్ళు అడగదండి. మనకి ఇంత పెద్ద అచీవ్మెంట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోరారు మనం. నా ద్వారా ఆ కార్యక్రమాలు జరిగినారు కాబట్టి ఇప్పుడు జరిగిన మన ఆయనలో జరిగిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎవరు కూడా చేయలేదని చెప్పేసి కూడా మీ అందరికీ తెలుసు. అయినా మాట్లాడుతూ ఉంటారు, అభివృద్ధిగా డెవలప్మెంట్ చేస్తాడేమని చెప్పేసి మూడో వ్యక్తికి ఓటేసినా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదన్నా విమర్శలు చేస్తే చేయండి ఆయన మీద. అంటే ఏదో అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఆయన ఓటు వేసామని చెప్పేసి అంటే మనం చేయలేదనే కదా భక్తం వచ్చేది. అందుకే ఏదన్నా కూడా ఆలోచన చేసి మాట్లాడితే మీరు ఆయన విమర్శలు ఏదన్నా ఉన్నా చేసుకోండి, తప్పులే. మాకేమనిపిస్తా అంటే చేసిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేశాడు ఏదో నాతోనికి మళ్ళీ ఇట్లే మాట్లాడతారు కదా అనేది ఒకటి ఆలోచన మాకు వస్తుంది. అందుకే ఏదున్నా కూడా అభివృద్ధి అనేది జరిగింది, మన ఆయనలో జరిగింది, 100% జరిగింది. ఏదున్నా కూడా ఇంకా చేసే కార్యక్రమానికి ఏమున్నాయంటే ఒకటి ఆటో నగర్ చేసేది ఉండింది, 2 రోడ్ బట్టలు చేసే కార్యక్రమాలు 2 మిగిలిపోయినాయి. అవి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తే సంతోషమే. ఈ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అది చేస్తే సంతోషమే, కానీ చేస్తారో లేదో తెలీదు. చేస్తే సంతోషపడతాం, అందులో నేను కూడా సంతోషపడతాను. ఏదో లేక రోడ్లు చేసే కార్యక్రమం అయిపోయింది, భగవంతుని ఆశీర్వాదంతో ప్రజలు కూడా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇట్లా మాటలు చెప్పేసి ఇలాంటి అమాయకులంతా కూడా కండవాలు కప్పుకొని బీజేపీలో పార్టీలో చేయాలని చెప్పేసి చెప్పిన పరిస్థితిలో వాళ్ళే రివర్స్ అవుతా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మన కండవాలు కప్పుకుంటా ఉన్నారు. ఏదన్నా స్వచ్ఛందంగా పార్టీలో చేరేవాడు 10 మంది ఉంటే చాలు. మళ్ళా మామూలుగా నిన్న ఒక ఇష్యూ చూసాను, మేము దీంట్లో సోషల్ మీడియాలో చూసాను, భారీ షాక్, వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ అని చెప్పేసి. వాళ్ళు పార్టీలోకి, వాళ్ళ వ్యాపారస్తులు కాబట్టి పార్టీలోకి వచ్చారు, పార్టీ నుంచి పోయినారు. దాని గురించి మేము ఆలోచన చేసే పరిస్థితి ఏం లే.
ఏదన్నా ఆ పార్టీలో ఉన్నవాడు మధ్యకి వస్తే ఎన్నాడు ఉండరు. ఎందుకంటే అది మాకు బాగా తెలుసు. ఏదో వస్తారు కదా, వస్తే వద్దన్నా అని చెప్పేసి ఉద్దేశంతో పార్టీలో చేర్పించుకుంటాం. మన అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళే మనకు వచ్చి అధికారము పార్టీ లేనప్పుడు వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళంతా కూడా. అధికారం వచ్చినాక పార్టీలో చేరిన వాళ్ళు వాళ్ళంతా కూడా. ఎందుకంటే వాళ్ళ ఏదో వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. దాని గురించి నేను ఎప్పుడు ఆశించే పరిస్థితి లేదు. అయినా భారీ షాక్ వైఎస్ఆర్సీపీకి అనే పరిస్థితి రారాదు. ఎందుకంటే మనవాళ్ళు, మన పార్టీ వాళ్ళు, మనవాళ్ళు ఎవరైనా పోతే ఆ మాట మాట్లాడాలి, కానీ వచ్చిన వాళ్ళు పోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు టీడీపీలో ఉన్నారు, టీడీపీలో అధికారం లేదు కాబట్టి మన పార్టీ అధికారం ఉందని వచ్చింటారు. మళ్ళా మన పార్టీ అధికారం అని చెప్పేసి ఆ పార్టీలే పోతూ ఉంటారు. అంతేగాని దానికంత భారీ షాక్ అని చెప్పేసి ఏదో ప్రజలు మభ్యపెట్టేదాన్ని చేసే అవసరమేం లేదు. ఏదైనా మా పార్టీ, మన అభిమానులు బాగున్నారు, ఏమి ఇబ్బంది లేదు. ఏదన్నా కూడా మన పార్టీ బలంగా ఉంది. మన పార్టీ నాయకులు ఎవరు కూడా మనల్ని వదిలిపెట్టి పోయే పరిస్థితి ఎప్పుడు ఉండదని కూడా నేను చెప్పుకుంటాను. నమస్కారం.